వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆర్యవైశ్య సంఘం వాసవి వనితా క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి మాతకు మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, నగర సంకీర్తన, రథోత్సవం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పులిహోర, చక్ర పొంగలి పంపిణీ చేశారు. అనంతరం యువజన సంఘం ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘంలో అందరూ కలిసి అమ్మవారికి విశేషమైనటువంటి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. రోజు ఉదయమే మరి సుప్రభాత సేవ, తర్వాత పల్లకి రథోత్సవం జరుపుకుని తర్వాత స్త్రీలందరూ కూడా ఇక్కడ కుంకుమ పూజలు జరుపుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఎంతో ఘనంగా ప్రతి ఇంటి నుంచి ఆడపడుచులందరూ వచ్చి కుంకుమ పూజలు జరుపుకుని చాలా ఆనందకరంగా అమ్మవారికి చక్కగా పూజ జరుపుకోవడం జరిగింది. తర్వాత ఏమో ఆఖరిని అందరూ కూడా చక్కగా ఒక 60-70 మంది హారతి కూడా ఇవ్వడం జరిగింది సామూహికంగా. ఇది ఎంతో సంతోషకరంగా జరిగినటువంటి కార్యక్రమం. అయితే ఈరోజు ఈ వాసవిమాత ఆర్యవైశ్య వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం అంటే ఎంతమందికి అంటే ఇప్పుడు తరాలకి అంత తెలియపోవచ్చు, తెలిసినా వ్యక్తం చేయడానికి అందరూ సముఖంగా కనపడలేదు. అంచేత ఏంటంటే ఇది మన వాసవిమాత ఉన్నప్పుడు మా వైశ్య కుల దేవత ఇప్పుడు అసలు ఆ కన్యగా ఉన్నప్పుడు అప్పుడు విష్ణువర్ధన మహారాజు గారు ఈ అమ్మవారిని చూసి నేను వివాహం చేసుకుంటానని చెప్పి అడగడం వల్ల అప్పటి పెద్దలు మరి కులాంతర వివాహం అవుతుందని, తర్వాత మన కులానికి ఇబ్బంది కలుగుతుందనేటువంటి భావనతో అందరూ కలిసి అమ్మవారిని సలహా తీసుకుంటే ఆవిడ ఆత్మార్పణకి నిర్ణయించుకుని మొత్తం మన ఒక్కొక్క కుల గోత్రానికి ఒక్కొక్క ఫ్యామిలీ చొప్పున అందులో ఆత్మార్పణ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అది ఈరోజు ఒక విశేషం. ఈరోజు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మహిళలందరూ ఒక చోటకి చేరి కుంకుమ పూజలు చేసుకుంటారు. తదనంతరం 102 గోత్రములకు 102 హారతులు మాతకి ఇచ్చారు. ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మా ఊరు మహిళలందరూ కుంకుమ పూజలు జరిపించుకుని అనంతరం 102 గోత్రాల సందర్భంగా 102 హారతులు అమ్మవారికి సమర్పించుకున్నామండి. మా ఊరు మొగల్తూరు గ్రామంలో కళ్యాణ మండపంలోనూ సామూహికంగా కుంకుమ పూజలు జరుపుకుని 102 గోత్రాలతోనూ 102 హారతులు ఇవ్వడం జరిగింది. కాకినాడ సంగీత విద్వత్ సభ నిర్వహించిన 77వ సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు ఘనంగా ముగిశాయి. కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆఖరు రోజు బెంగాలీ కళాకారులు ప్రదర్శించిన మహిషాసుర మర్దిని నృత్య రూపకం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సంగీత నృత్యోత్సవాల కార్యక్రమాన్ని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బెంగాలీ కళాకారులు వివిధ వేషాలతో డప్పు వాయిద్యాలకు అనుగుణంగా తమదైన శైలిలో జంప్లు, ట్విస్ట్లు చేస్తూ వీక్షకులకు కనువిందు చేశారు. మనకి సురభి ఎలా ఉంటుందో అలాగా వీళ్ళంతా సౌజన్యంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాకినాడ గీత సాహిత్య ప్రియులందరూ ఇక్కడే ఉన్నట్టుగానే కనబడతారు. సంగీత సాహిత్య కళావిహీన పశువు అన్నారు. అంటే ఎవరికైతే ఎంత లెవెల్లోకి వెళ్ళినా సరే సంగీతం పట్ల, సాహిత్యం పట్ల అభిరుచి లేకపోతే కాకినాడ హీరో రావుగోపాలరావు గారు చెప్పినట్టుగా కూసింత కళాపోషణ లేకపోతే మడిసికి గొడ్డుకి తేడా ఏముందన్నదే ఆ తెలుగు డైలాగ్ ట్రాన్స్లేట్. చాలా బాగుంది. 100 దేశాల్లో సుమారు ప్రోగ్రామ్స్ ఇచ్చిన వాళ్ళు
మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇలా ప్రోగ్రామ్ ఇవ్వడానికి JNTU ఒక వేదిక అవ్వడం నిజంగా మనందరి యొక్క అదృష్టం. జస్ట్ ఫ్యూ పాయింట్స్ చెప్తాను. 1 పాయింట్, వరల్డ్లో ఉన్న 194 దేశాల ఫ్లాగ్స్ మీరు చూస్తున్నారు. 194 దేశాల్లోనూ కూడా వియన్నా సిటీని మ్యూజిక్ సిటీ ఆఫ్ ది వరల్డ్ అంటారు. అక్కడ ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి మ్యూజిషియన్స్ అందరూ కూడా బీథోవెన్, మొజార్ట్, బ్రామ్స్, షూబర్ట్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ అక్కడే రాణించారు. వాళ్ళ సమాధులు కూడా అక్కడే ఉన్నాయి. ఐ హ్యాడ్ ది గుడ్ ఫార్చ్యూన్ టు విజిట్ ఆల్ దేర్ టూమ్స్ ఆల్సో. అక్కడ ఈ మొజార్ట్ వీళ్ళు ఎక్కడైతే ప్లే చేశారో, ఏ హాల్లో అయితే ప్లే చేశారో అదే హాల్లో మనం కూర్చుని ఇవాళ ప్రోగ్రామ్ జరుగుతుంటే మనం వినొచ్చు. మనకి సుమారు 10,000 నుంచి 15,000 రూపీస్ అది ఫీజు ఉంటుంది. కరెక్ట్గా గంట ప్రోగ్రామ్, మధ్యలో 15 minutes బ్రేక్ ఇస్తారు. యూ హ్యావ్ టు పే 10,000 to 15,000 రూపీస్ పే చేయాలి. మేము పే చేసి విన్నాం కూడా. ఎందుకు చెబుతున్నానంటే దానికి సమానంగా ఇంకా కొంచెం గొప్పగానే ఈ ప్రోగ్రామ్ ఉంది. మనందరం ఒక 15,000 ఆ ఎంట్రన్స్ లో ఇచ్చి వచ్చి కూర్చున్నామనే మనం భావించవచ్చు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భీమడోలు ఎస్ఐ వై సుధాకర్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం కూరెలగూడెం, పోల్లా, భీమడోలు హైస్కూల్ వద్ద ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో అభయ మహిళా పోలీస్ టీం పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, లోన్ యాప్స్, ఫోక్సో చట్టాలు, రహదారి భద్రతా నియమాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ ఆదేశాల మేరకు ప్రత్యేక వాహనంలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు, పలు చట్టాలు, శిక్షల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. జిల్లా అంతా కూడా ఎస్పీ గారు ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీ అందరికీ నాలెడ్జ్ పెరుగుద్దని, మీకు చదువుకుంటారు, మీకు 10th క్లాస్ వరకు ప్రతి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది. కానీ చట్టాల మీద, తర్వాత ఈ సైబర్ నేరాల మీద, తర్వాత గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద, ఈ పోక్సో యాక్ట్ మీద అవగాహన కలుగుద్దనే ఉద్దేశంతో ఎస్పీ గారు, మన డిఎస్పీ గారు ప్రతి జిల్లాలో ఉన్న సబ్ డివిజన్లో ప్రతి చేరాలని చెప్పి ఈ వెహికల్ పంపిస్తున్నారు. సైబర్ నేరం అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, నేను అతను కొట్టాను, అదొక నేరం. కనపడకుండా చేస్తే, ఆన్లైన్లో చేస్తే సైబర్ నేరం. మీరు డౌన్లోడ్ చేసుకోవద్దు, ఆ లింక్ మీద క్లిక్ చేయొద్దు. ఆ అవసరాన్ని చేసుకుని లోన్ యాప్ ద్వారా ఒక 1000 రూపాయలు ఇచ్చినట్టు ఇస్తారు, మీ దగ్గర నుంచి 10,000 వసూలు చేస్తారు. వసూలు చేసినా కూడా లోన్ యాప్లో ఒకసారి మీరు లోన్ ఆ యాప్ తీసుకోగానే ఆ యాప్ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఒకసారి మా దగ్గర లోన్ తీసుకున్న బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. మీకు లోన్స్ అంటే అంత ఈజీగా ఏమి రాదు. మన బ్యాంక్స్ ఉన్నాయి, లోకల్ బ్యాంక్స్ ఉన్నాయి, తెలిసిన పర్సన్ లోన్ తీసుకోండి. అంతేకాదు లోన్ యాప్ ద్వారా మాత్రం లోన్ తీసుకోవద్దు, తెలియని యాప్లు నొక్కొద్దు. జాబ్ ఫ్రాడ్స్, రిపీట్, 1930 1930 ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. పొరపాటున మన అకౌంట్లోని డబ్బులు మన తప్పిదం వల్ల కానీ, మనం మోసపోవడం వల్ల కానీ బయటికి వెళ్ళిపోతే వెంటనే 1930 కాల్ చేస్తే ఆ అమౌంట్ని ఆ వెళ్ళిపోయిన అకౌంట్లోంచి తీయకుండా ఫ్రీజ్ చేసి పెడతారు అమౌంట్. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హడలెత్తిస్తోంది. సత్యనారాయణ అనే రైతుకు చెందిన 10 ఎకరాల పామాయిల్ తోటలో 70 మొక్కలను, కర్బూజా తోటలను ధ్వంసం చేశాయి. తోటలోనే ఏనుగుల గుంపు ఉండడంతో స్థానికులు, రైతులు లబోదిబోమంటున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగుల గుంపును అడవిలోకి పంపేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్న సీఎం. తాడేపల్లిలో వైసీపీ ఫీజు పోరు పోస్టర్ ని ఆవిష్కరించిన మాజీ మంత్రులు. ఫిబ్రవరి 5న విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు పిలుపు. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. ప్రాణం ఉన్నంత వరకు వైసీపీతోనే తన ప్రయాణమని స్పష్టం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.